న్యూస్ చూస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పూయొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన సినిమాలు తీసేవాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటున్నారు పవన్ కళ్యాణ్. పరిశ్రమలో క్రమశిక్షణ అవసరం అంటున్నారు పవన్ కళ్యాణ్. చిత్రాలు తీయకుండా రాజకీయాలు చేయొద్దంటున్నారు. టికెట్ రేట్ల కోసం హీరోలు మా దగ్గరికి రావద్దంటూ కూడా చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఓ హీరోను దూషించడం మాకు తెలియదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన సినిమాలు తీసేవాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో క్రమశిక్షణ అవసరం అంటున్నారు. చిత్రాలు తీయకుండా రాజకీయాలు చేయొద్దంటూ చెప్తున్నారు. టికెట్ రేట్ల కోసం హీరోలు తమ దగ్గరికి రావద్దంటున్నారు. ఓ హీరోను దూషించడం తమకు తెలియదంటూ కూడా చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా టికెట్ రేట్ల కోసం హీరోలు తమ దగ్గరికి రావద్దంటూ కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పారు ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఓ హీరోను దూషించడం తమకు తెలియదు అంటూ కూడా ఆయన సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతకీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు. ఐ థింక్ హిస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. మ్యాన్ ఆఫ్ దట్ స్టేట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారి లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఈ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. ఆయన రైట్, అది పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మరి ముఖ్యంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాజేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేష్, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారనేది అందుతున్న సమాచారం. ఇంతకీ ఆయన ఏమన్నారు? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈరోజు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగులు పులమద్దంటూ చెప్పుకొచ్చారు. ఆయన సినిమా తీసేవాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటూ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరిని ఉద్దేశించన్నారు? మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా సంధ్యా థియేటర్ విషయంలో జరిగిన పరిణామాల తర్వాత ఇటు చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంతమంది ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో కొంతమంది మాట్లాడిన సందర్భాల గురించి కూడా, అంటే బయట వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భం, సినిమా తీయని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటూ కూడా ఇక్కడ చర్చ జరిగిన సిచ్యువేషన్. ఈరోజు అదే అంశాన్ని ప్రస్తావించాలనుకోవాలా? దాంతోపాటు పరిశ్రమలో క్రమశిక్షణ అవసరం అంటూ చెప్పడం, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయన ఈ మాట అన్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిత్రాలు తీయకుండా రాజకీయాలు చేయొద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. టికెట్ రేట్ల కోసం హీరోలు తమ దగ్గరికి రావద్దంటూ ఆయన చెప్పడం ఎవరిని ఉద్దేశించి అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఈరోజు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఆయన ఏమన్నారు? ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంటే తెలంగాణలో మన జరిగిన సంధ్యా థియేటర్ వ్యవహారం కానీ లేకపోతే అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించిన అంశంలో రాజకీయంగా కొంత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కలవడం, తర్వాత జరిగిన పరిణామాల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా ఈ రోజు రాజమండ్రి సమీపంలో వేమగిరిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో చీఫ్ గెస్ట్ అటెండ్ అయినటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంలోనూ, రెండోది రాజకీయ రంగం, అంటే సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగు పొలమకూడదంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఆయన కూడా
గత వైసీపీ హయాంలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారాన్ని, తన సినిమా విడుదలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు అసలు రాజకీయానికి సినిమాలకి సంబంధం లేదు, రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీ ముడిపెట్టొద్దంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పరిశ్రమలో ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. అది హీరోలకైనా, నిర్మాతలకైనా, దర్శకులకు ఎవరికైనా క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాదు సినిమాలు తీసే వాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోల గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసేవాళ్ళు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడంటూ పవన్ కళ్యాణ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండోది సినిమా టికెట్ల రేట్లు అనేది ప్రతి సందర్భంలో పెద్ద భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో సినిమా హీరోలు లేకపోతే సినిమా నిర్మాతలు తెలంగాణ ముఖ్య ప్రభుత్వాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ కోరుతూ ఉంటారు, తమ సినిమాని ఇంత బడ్జెట్ తో తీసాము, కొంత వెసులుబాటు కల్పించండి, బడ్జెట్ పరిధులు దాటాయని కొన్ని వాళ్ళు రిక్వెస్ట్లు చేసుకుంటున్న సందర్భంలో అలా చాలా సందర్భాలు జరుగుతున్న నేపథ్యంలో అలాంటి విషయంలో సినిమా టికెట్ రేట్ల కోసం హీరోలు రావాల్సిన పని లేదని కామెంట్ చేశారు. నిర్మాతలు వస్తే సరిపోతుంది. ఇంకొక ముఖ్యమైన కామెంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలనే మనస్తత్వం మాది కాదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. అలా హీరోల్ని పిలిపించుకుని లేకపోతే నిర్మాణం పిలుచుకుని వంగి నమస్కారాలు పెట్టించుకునే సంస్కృతి మాకు లేదంటూ పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంటే గతంలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వీళ్ళంతా వచ్చినప్పుడు చిరంజీవి చేతులు జోడించి అడుగుతున్నామంటూ జగన్ ని అడిగిన సందర్భంలో జగన్ తిరిగి నమస్కారం పెట్టుకోకుండా కొంత వ్యంగ్యంగా వ్యవహరించిన నేపథ్యాన్ని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా గత 5 ఏళ్లలో ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ రెండోది తెలంగాణ జరిగినటువంటి తాజా పరిణామాలన్నీ కూడా ఒకసారి ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలనే మనస్తత్వం తమకి లేదంటే తమ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. చాలా విషయాల మీద ఈ రోజు జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా సినిమా టికెట్లు, ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, రెండోది క్రమశిక్షణ అంటే హీరోలు కానీ నిర్మాతలు కానీ ఒక సినిమాకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పరిశ్రమలో నిలదొక్కోవాలనే అంశాల మీద పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు ఏ విధంగా రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోనే కొంత రెండుగా విడిపోయిన నేపథ్యం, తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ వ్యవహారాన్ని చాలా నెగిటివ్ గా మాట్లాడడం, సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా కొంత అల్లు అర్జున్ వ్యవహారాన్ని తప్పుపట్టి మాట్లాడే ఇలాంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన అటు నుంచి ఇండస్ట్రీ నుంచి ఏమైనా రీకౌంటర్స్ వస్తాయా లేకపోతే పొలిటికల్ గా టర్న్ అవుతుంది కాబట్టి తెలంగాణ సంబంధించి ఏమైనా నేతలు ఏమైనా దీని మీద మాట్లాడతారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మొన్న రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే అంటూ మీడియాతో చిట్ చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఎంపీ అదేవిధంగా బీజేపీ నేత మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ మాట్లాడిన నేపథ్యం ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి స్పీచ్ వ్యవహారంలో కౌంటర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే తెలంగాణ నుంచి పొలిటికల్ లీడర్స్ నుంచి వస్తాయి లేకపోతే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ యాంటీగా మాట్లాడే అల్లు అర్జున్ వ్యవహారం మీద నెగిటివ్ గా మాట్లాడినటువంటి వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రెండోది మాకు వంగి నమస్కారాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ సంస్కృతి మాకు లేదు అంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా లేదు, తెలంగాణ ప్రభుత్వానికి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుని మొన్న ఇండస్ట్రీలోని అందరిని పిలిపించుకుని మాట్లాడారన్న కామెంట్ కూడా విడబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కానీ కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. రెండోది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని లేకపోతే తెలంగాణ జరిగిన ఇష్యూస్ ని కూడా ఆయన ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూనే కౌంటర్స్ ఇచ్చారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సచిన్, ఏదేమైనప్పటికీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఆ తెలంగాణలో సినిమాకి సంబంధించి పుష్ప సినిమా ఇష్యూ తర్వాత బెనిఫిట్ షోలు అనేవి ఉండవు, ప్రీమియర్స్ అనేవి ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని భావించారు. అనూహ్యంగా కొద్ది గంటల ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధరాత్రి 1 గంటకి బెనిఫిట్ షోకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు 600 రూపాయల టికెట్ అంటే బెనిఫిట్ షోకి 600 రూపాయల టికెట్లు కేటాయిస్తూ ఇచ్చింది. అంతేకాదు మొదటి రోజు జనవరి 10th 6 షోలు అంటే 6 షోలు అనుమతించింది. అంతేకాదు మిగతా 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 5 షోలు అంటే రోజుకి 5 షోలు నిర్వహించుకోవచ్చు అనుమతించింది. మల్టీప్లెక్స్ లో 175 రూపాయలు, సాధారణ సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 125 రూపాయలు పెంచుకోవచ్చని ఆదేశాలు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ
ప్రభుత్వాలతో తమకు సంబంధం లేదు, చిత్ర పరిశ్రమని ఆదుకోవడానికి, చిత్ర పరిశ్రమకి అండగా ఉండడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒక ఇండికేషన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేసిందా? తెలంగాణ ముఖ్యమంత్రి అంత గట్టిగా అసెంబ్లీలో మాట్లాడారు. తర్వాత సినిమా పెద్దల మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా కట్టుబడి ఉన్నాను, అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి బెనిఫిట్స్ వ్యవహారంలోను, ప్రీమియర్స్ వ్యవహారంలో చాలా నేను కట్టుబడి ఉన్నానంటూ కొండబద్దలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా వస్తుందనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు, టికెట్ రేట్లు కూడా పెంచుకోవాలని అనుమతి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీకి కొంత రెడ్ కార్డ్ పరిచే విధంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ లో కూడా అంశాలు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా వనరులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తే బాగుంటుందని ఒక ఒపీనియన్ వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ను తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా చూడాలా, లేకపోతే ఎందుకంటే టికెట్ల రేట్ల కోసం హీరోలు తమ దగ్గర రావాల్సిన అవసరం లేదంటున్నారు, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించితే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి వస్తే సరిపోతుందంటూ చెప్తున్నారు. అంటే ఎస్ ఇక్కడ మేము రోడ్ మ్యాప్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా ఒక సైన్ ఇచ్చారనుకోవాలా? ఖచ్చితంగా ఆ కోణంలోనే మాట్లాడారు. సినిమా హీరోలు వచ్చి నమస్కారం పెట్టవలసి లేదు, మా ఆ సంస్కృతి తమకు లేదని చెప్పడంతో పాటుగా ముఖ్యంగా సినిమా వ్యవహారంలో కొంత క్రమశిక్షణతో ఉండాలి, లేకపోతే ఈ చేసిన వ్యాఖ్యలన్నీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ వస్తే రెడ్ కార్డ్ పై పడుస్తాం, అన్ని వనరులు సమకూరుస్తాం అనే విధంగానే పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన తెలంగాణ ఇష్యూ జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ కొంత స్తబ్దత కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వసతులు కానీ రాయితీలు కానీ అన్ని ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా తన రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఆ కోణంలోనే ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుందని ఇండికేషన్స్ ఇస్తూనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండోది, మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాం, మాకు నమస్కారాలు వంగి సలాం చేయాల్సిన అవసరం లేదు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి హీరోలు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదంటే ఒక పాజిటివ్ సైన్ లోనే చాలా స్పష్టంగా చెప్పారు. మీకు అన్ని వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, అండగా ఉండబోతున్నామని ఒక ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశారు. మరి ఇండస్ట్రీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇక్కడ క్రమశిక్షణ గురించి కూడా ప్రస్తావించిన సందర్భం, క్రమశిక్షణకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇండస్ట్రీ క్రమశిక్షణ అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు క్రమశిక్షణ లేదని ఆయన భావన ఉందనుకోవాలా, లేకపోతే ఇంకా మెరుగైన క్రమశిక్షణ కావాలనుకుంటున్నారా, లేకపోతే క్రమశిక్షణ తప్పుతోందనే భావన అటువంటిది ఏమైనా ఉన్న తరుణంలో ఒక లైన్లో పెట్టే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ అడుగు వేసే అవకాశాలు కావచ్చు, అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే ఈరోజు ఆ ఈవెంట్లో భాగంగా వచ్చిన వాళ్ళలో కావచ్చు? అంటే తెలుగు సినిమా మొన్న పుష్ప ఇష్యూకు ముందు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా నెగిటివిటీ లేదు, కానీ పుష్ప ఇష్యూ జరిగిన తర్వాత కొంతమంది డివైడ్ అయిపోయారు. అంటే తెలుగు అల్లు అర్జున్ సపోర్ట్ కొంతమంది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమందికి డివైడ్ అయిపోయి ఈ ఇండస్ట్రీలోనే 2-3 గ్రూపులుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అలాంటి క్రమశిక్షణ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఒకటిగా ఉంటుందనేది అప్పుడు దాసందా ఉన్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత చిరంజీవి ఉన్నప్పుడు కానీ వీళ్ళంతా ఒక యూనిటీగా ఉంటాము, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ కలుస్తామని చెబుతూ ఉంటారు. కానీ మొన్న పుష్ప సినిమా సంధ్య థియేటర్ వ్యవహారం తర్వాత కొంత ఇండస్ట్రీలో కొంత చీలికి వచ్చినట్టు కనబడుతున్న నేపథ్యంలో అందరూ కూడా క్రమశిక్షణ ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు మనం అనుకోని. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే క్రమశిక్షణ ఉంటేనే ఎవరికైనా హీరో గానీ, దర్శకుడు గానీ, నిర్మాత గానీ ఇండస్ట్రీలో రాబట్టగలుగుతారు, ఆదరించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ లోపిస్తుందని ఒక ఉద్దేశిస్తూనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. రెండోది, మాట తీరు, ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కానీ, లేకపోతే మాట తీరు అనేది ప్రతి హీరో గానీ, దర్శకుడు గానీ, నిర్మాత గానీ అవసరం. కాబట్టి క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందనేది పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సచిన్ రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమద్దంటున్నారు ఆయన. సినిమా తీసే వాళ్లే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. పరిశ్రమలో క్రమశిక్షణ అవసరం అంటున్నారు ఆయన. చిత్రాలు తీయకుండా రాజకీయాలు చేయొద్దంటున్నారు. టికెట్ రేట్ల కోసం హీరోలు తమ దగ్గరికి రావాల్సిన అవసరం లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఓ హీరోను దూషించడం తమకు తెలియదంటున్నారు ఆయన.